హైడ్రా ఆపరేషన్తో సేఫ్ అంటున్నారు. నాకు తెలిసి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్ మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్లో మీరు తేల్చారు ఏది ఉస్మాన్ కుంట బఫర్ జోన్ను కబ్జా చేశారు, దాదాపు 7 విల్లాలు కూల్చేస్తాం, 4 కబ్జా చేస్తా చెప్పేసి హైడ్రా తేల్చింది. ప్రభుత్వ భూమి కూడా దాదాపు 2.5 ఎకరాలు 3 ఎకరాలు కబ్జా చేసి చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంది హైడ్రా దగ్గర. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి అదే పార్క్లో సంగారెడ్డి జిల్లా సంబంధించిన 79/1 సర్వే నెంబర్లో కూడా కొంత ల్యాండ్ ప్రభుత్వ భూమి కూడా ఉంది అందులో. సో వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి కదా హైడ్రా, ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే హైడ్రా రంగనాథ్ గారికి డబ్బులు ముట్టినటువంటి వెంచర్లనేమో కూల్చరు, డబ్బులు ముట్టినటువంటి ఇలాంటి వాటిపైన కూల్చి హైడ్రా వేల కోట్ల ఆస్తిని కాపాడింది, 1000 ఎకరాల భూములు కాపాడింది, చెరువులను కాపాడింది, ప్రభుత్వ భూములు కాపాడింది అని ప్రచారం చేసుకొని ఈరోజు క్రెడిబిలిటీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్ కానీ అదేవిధంగా ఇటు వాసవికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏవైతే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఏవైతే ఉన్నాయో నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోరు? ఈరోజు అనురాగ్ యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రభుత్వ భూములు కట్టిరని చెప్పేసి అంటే అందులో ఎందుకు చర్యలు తీసుకోరు? ఈరోజు ఆ చెరువు పక్కనే ఓవైసీ కాలేజ్ ఉంటే దానిపైన ఎందుకు చర్యలు తీసుకోరు? అంటే హైడ్రా రంగనాథ్కు డబ్బులు ముట్టిన వాటిపైననేమో కూల్చాడు, డబ్బులు ముట్టని వాటిపైనేమో కూల్స్తారు. నిజంగా హైడ్రా రంగనాథ్కు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఏవైతే కన్స్ట్రక్షన్ వాటిని కూల్చండి చూద్దాం. వాటికి ఉన్నాయి కదా సమాచారం ఉంది, ఎందుకు కూల్చలేకపోతున్నారు? ఏమున్నది ఒత్తిడి? ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయి? ఎవరి ఒత్తిడి ఉందో ప్రజలు చెప్పాలి. అందుకే ఈరోజు మేము వేగ్గా కామెంట్ చేస్తలేం, మాకున్న సమాచారం ఖచ్చితంగా పకడ్బందీ సమాచారంతోనే మేము కామెంట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇన్ని రకాల ఇవి ఉన్నాయి కదా వెంచర్లు, ఇంతవరకు కనీసమైన చర్యలు తీసుకోవట్లేదు. కేవలం కొన్ని వాటిపైన చర్యలు తీసుకొని దాన్ని ప్రజలు చూపించి ఈరోజు 1000 కోట్ల విలువైనటువంటి భూమిని కాపాడడం, 2000 కోట్ల విలువైన భూమి కాపాడడం, 3000 కోట్ల రూపాయల విలువైన భూమి కాపాడడం, ఎకరాల భూములు కాపాడడం అని చెప్పేసి ఒక డబ్బా కొట్టుకునే చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు హైడ్రా రంగనాథ్. సిగ్గుపడా నువ్వు ఫస్ట్. ఇక చూడండి, మియాపూర్ సర్వే నెంబర్ 44లో కబ్జా భాగోతం ఎకరంన్నర విషయంలో 6గురిపై ఎఫ్ఐఆర్. కానీ హైడ్రా ఎంట్రీ తర్వాత నిందితుడిగా ఒక్కడే. ఆ క్షేత్రస్థాయి విచారణ తర్వాత 15 ఎకరాల స్వాధీనం, విలువ 3000 కోట్లు ఉండొచ్చని అంచనా. కబ్జా భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ వరకే పరిమితం చేసిన ఉన్నతాధికారులు, రిజిస్ట్రేషన్ కోసం మధ్యవర్తులుగా రిటైర్డ్ అధికారి సస్పెన్షన్తో కదిలిన డొంక అంటూ చూస్తూ ఉన్నాం. అర్థమైంది కదా? సో ఏమి లేదంటే ముడుపులు ముట్టినటువంటి వాటికేమో ఎలాంటి అనుమతులను యథేచ్ఛగా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే ఇట్లా కబ్జా ఇట్లా వేసేస్తారన్నారు, స్వాధీనం చేసుకుంటారు హైడ్రా. సో ఇక్కడ చూడండి, ప్రభుత్వ ఆస్తులను కాపాడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా శనివారం 2 బిగ్ ఆపరేషన్ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబాద్ పేట సర్వే నెంబర్ 44లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నది. దీని విలువ 3000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతున్నదని హైడ్రాకు గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన 5 ఎకరాల మేర ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించింది. మియాపూర్ బాచుపల్లి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న 200 మీటర్ల మేరకు ఉన్నటువంటి 18 షటర్లను కూడా గతంలోనే తొలగించింది. అదే సర్వే నెంబర్ 44లో 15 ఎకరాలను శనివారం స్వాధీనం చేసుకున్నది అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ఒక 15 ఎకరాలు, ఇక్కడ ఒక 4 ఎకరాలు, మొత్తానికైతే దాదాపు 19 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో చూద్దాం, ఇది ఇంకొన్ని రోజులు చూస్తే తెలుస్తుంది. వాసవి మీద ఆల్రెడీ రిపోర్ట్ దగ్గర ఉంది హైడ్రా రంగనాథ్ దగ్గర, కానీ ఎందుకు చేస్తలేడు? ఇప్పుడు ఆయన వాసవి డైరెక్ట్ యథేచ్ఛగా ఇంకా బిల్డింగ్ కడుతూనే ఉన్నాడు.